బ్లాక్ చైన్ అనేది ఒక డీసెంట్రలైజేషన్ టెక్నాలజీ సర్వర్. 2008లో సతోషి నకమోటో అనే పర్సన్ దీనిని క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఇది ఎందుకు క్రియేట్ చేయడం జరిగిందంటే క్రిప్టో కరెన్సీ అండ్ బిట్ కాయిన్ యొక్క ట్రాన్సాక్షన్ అనేది హ్యాక్ జరగకుండా దీనిని క్రియేట్ చేయడం జరిగింది. అండ్ బ్లాక్ చైన్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిట్ కాయిన్ కరెన్సీని ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ కి మనీ సెండ్ చేసినప్పుడు ఆ ట్రాన్స్ఫర్ జరిగేటప్పుడు మధ్యలో బ్లాక్స్ అనేది రిలీజ్ అవుతాయి. ఎప్పుడైతే ఆ బ్లాక్ అనేది రిలీజ్ అవుతుందో దాంట్లో మ్యాథమెటికల్ ప్రాబ్లం ఉంటుంది. బ్లాక్ చైన్ లెడ్జర్ సర్వర్ అనేది బ్లాక్ కి లింక్ అవుతుంది. అయితే ఈ లెడ్జర్స్ అనేది మోర్ దెన్ 100 ఉంటాయి. అయితే ఇవి ఏం చేస్తాయంటే ఆ బ్లాక్ యొక్క మ్యాథమెటిక్ ప్రాబ్లమ్ ని లెడ్జర్ అనే సర్వర్ లో ఇంప్లిమెంట్ అయ్యి ఆ లెడ్జర్స్ యొక్క ట్రాన్సాక్షన్ ని వెరిఫై చేయడం జరుగుతుంది. అయితే ఈ ట్రాన్సాక్షన్ వెరిఫై చేయడానికి మైనింగ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు దీనిని మైనింగ్ చేసి దీంట్లో ఉన్న మ్యాథమెటిక్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే వీళ్ళు మ్యాథమెటిక్ ప్రాబ్లమ్ మైనింగ్ అనేది కంప్లీట్ చేస్తారో వాళ్ళని మైనర్స్ అంటారు. అప్పుడు ఈ ట్రాన్సాక్షన్ అనేది వెరిఫై అవుతుంది. అయితే ఈ ట్రాన్సాక్షన్ వెరిఫై అయిన తర్వాత మనీ అనేది సేఫ్ గా ఇంకో పర్సన్ కి సెండ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ట్రాన్సాక్షన్ వెరిఫై జరిగిన తర్వాత సేఫ్ గా మనీ వెళ్ళిపోతుందో అప్పుడు కొన్ని బిట్ కాయిన్స్ అనేది బహుమతిగా ఎవరైతే మ్యాథమెటిక్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా బ్లాక్ చైన్ అనేది వర్క్ అవుతుంది. అయితే ఈ బ్లాక్ చైన్ హ్యాక్ చేయరాదా అంటే మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు హ్యాకర్స్ దీన్ని హ్యాక్ చేయరాదంటే హ్యాక్ చేయరాదు. ఎందుకు హ్యాక్ చేయరాదంటే ఈ సర్వర్ అనేది కొన్ని వందల వేల కంప్యూటర్స్ కి లింక్డ్ ఉంటుంది. ఎప్పుడైతే ఒక పర్సన్ ఇంకో పర్సన్ కి మనీ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందో ఆ డాటా అనేది ట్రాన్సాక్షన్ లో పబ్లిక్ లో స్టోర్ అవుతుంది. ఈ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు ఎవరైనా హ్యాక్ చేయరాదంటే చేయరాదు. ఎందుకు చేయరాదంటే ఈ బ్లాక్ చైన్ సర్వర్ అనేది అన్ని కంప్యూటర్స్ కి లింక్ ఉంటది కాబట్టి అన్నిటి యొక్క వర్క్ అనేది ఒకటే టైంలో జరుగుతుంది కాబట్టి వీటి యొక్క ఐపీ అడ్రస్ అండ్ డాటా అనేది ఎప్పటికప్పుడు వేరే కంప్యూటర్స్ కి జంప్ అవుతుంది అండ్ మారుతుంది కాబట్టి దీన్ని హ్యాక్ చేయడం కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాకర్ ఒక కంప్యూటర్ ని ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ జరిగే టైంలో ఒక పర్సన్ హ్యాక్ చేయడం జరుగుతుందో ఒక కంప్యూటర్ ని అప్పుడు అది హ్యాకింగ్ గురి కాదు. ఎందుకు గురి కాదంటే ఆ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు ఒక మనిషి ఒక పర్సన్ హ్యాక్ చేసేటప్పుడు ఆ ఐపీ అడ్రస్ అనేది మారుతుంటది. దాని యొక్క డాటా అనేది వేరే కంప్యూటర్ కి జంప్ అవుతుంది కాబట్టి దీన్ని హ్యాక్ చేయడం కుదరదు. అందుకే బ్లాక్ చైన్ లో డాటా అనేది సేఫ్ గా ఉంటుంది. ఈ బ్లాక్ చైన్ లో డాటాని ప్రైవేట్ గా స్టోర్ చేసుకోవచ్చు, పబ్లిక్ గా స్టోర్ చేసుకోవచ్చు. ప్రైవేట్ గా స్టోర్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే స్టోర్ చేస్తారో వాళ్ళు చూడొచ్చు. వీళ్ళు ఎవరికైతే యాక్సెస్ ఇస్తారో వాళ్ళు మాత్రమే చూడొచ్చు. లైక్ ఇమేజెస్, డాక్యుమెంట్స్ అండ్ ఎక్స్ట్రా ఫైల్స్ ఏదైనా. కానీ పబ్లిక్ లో మాత్రం స్టోర్ చేస్తే ఎవరైనా చూడొచ్చు. కానీ చేంజ్ చేయరాదు, డిలీట్ చేయరాదు. ఎందుకు చేంజ్ చేయరాదు, డిలీట్ చేయరాదు అంటే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది అన్ని కంప్యూటర్స్ తోటి లింక్ ఉంటది కాబట్టి ఎప్పుడైతే మీరు పబ్లిక్ లో ఏదన్నా ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసిరనుకో అది అన్ని కంప్యూటర్స్ లో కనబడుతుంది. బ్లాక్ చైన్ అనే సర్వర్ ని యూజ్ చేసే వాళ్ళ కంప్యూటర్స్ లో మాత్రమే కనిపిస్తుంది. వాళ్ళు మాత్రం దాన్ని చూడొచ్చు. కానీ చేంజ్ చేయరాదు. ఎప్పుడు చేంజ్ చేయొచ్చు, ఎప్పుడు డిలీట్ చేయొచ్చు అంటే అన్ని కంప్యూటర్స్ అనేటివి ఎంతమంది అయితే ఆ బ్లాక్ చైన్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ ఒకే టైంలో అగ్రి అయ్యి అప్పుడు ఒప్పుకుంటే అప్పుడు డిలీట్ చేయొచ్చు, చేంజ్ చేయొచ్చు. కానీ ఇది మేబీ ఇది కాదు. ఎందుకంటే ఎవరెక్కడ దీన్ని యూజ్ చేస్తున్నారో ఐడియా ఉండదు. ఎందుకంటే దీని యొక్క ఐపీ అడ్రస్ అండ్ డాటా అనేది ఎప్పటికప్పుడు జంప్ అవుతుంది. లొకేషన్స్ అనేది మారుతూ చూపెడుతుంది కాబట్టి ఇంపాసిబుల్. సో అందుకే క్రిప్టో కరెన్సీ అండ్ బిట్ కాయిన్ యొక్క కరెన్సీ మనీ అనేది సేఫ్ గా ఉండడానికి సతోషి నకమోటో దీనిని ఈ టెక్నాలజీని క్రియేట్ చేయడం జరిగింది. సో అందువల్లనే దీనిని బిట్ కాయిన్ అండ్ క్రిప్టో కరెన్సీకి లింక్డ్ చేయడం జరిగింది. అందుకే బిట్ కాయిన్ లో క్రిప్టో కరెన్సీలో మనీ అనేది సేఫ్ గా ఉంటుంది. కానీ దీనిని యూజ్ చేసుకొని క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ యూజ్ చేసుకొని కొందరు ఫ్రాడ్స్, ఫేక్ గాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ పేరు చెప్పుకొని మోసాలు చేయడం జరుగుతుంది. అన్వాంటెడ్ గ్రూప్ క్రియేట్ చేసి తెలియని పీపుల్స్ ని అందులో జాయిన్ చేయించి స్కామ్స్, ఫ్రాడ్ చేయడం జరుగుతుంది. సో అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి అన్వాంటెడ్ గ్రూప్స్ అండ్ ఫేక్ న్యూస్ అనేది, ఫేక్ ఇన్ఫర్మేషన్, మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ అన్వాంటెడ్ గ్రూప్స్ లో వచ్చిన లింక్స్ అనేది క్లిక్ చేయకండి. లింక్స్ మీద క్లిక్ చేయడం వలన మీ డాటా అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో అనుకోకుండా మీ మనీ కూడా లాస్ కావడం జరుగుతుంది. క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ అనేది ఇండియాలో లీగల్. సో ఫస్ట్ 2018లో ఆర్బీఐ బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకు బ్యాన్ చేసిందంటే దీనికి ఆర్గనైజేషన్ అండ్ కంపెనీ, గవర్నమెంట్ లేదు కాబట్టి దీన్ని వీటి పేరు చెప్పుకొని చాలా ఫ్రాడ్ జరుగుతుంది కాబట్టి దీన్ని ఆర్బీఐ బ్యాన్ చేయడం జరిగింది. మళ్ళీ 2021లో ఇది అన్బ్యాన్ కావడం జరిగింది. అయితే ఈ బ్లాక్ చైన్ అనేది సతోషి నకమోటో క్రియేట్ చేయడం వలన ఈ క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్ అదే విధంగా బిట్ కాయిన్ అనేది సేఫ్ గా ఉండడం జరుగుతుంది. ఈ బ్లాక్ చైన్ అనే టెక్నాలజీ అనేది చాలా సెక్యూర్. అయితే మీకు బ్లాక్ చైన్ అంటే ఏందో అర్థమైంది అనుకుంటున్నా. చైన్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఈ బ్లాక్ చైన్ అనే సర్వర్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే ట్రాన్సాక్షన్ వెరిఫై చేయడానికి అండ్ మీ యొక్క డేటా అనేది సెక్యూర్ గా ఉంచడానికి మాత్రమే ఈ బ్లాక్
బ్లాక్ చైన్ క్రియేట్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో హ్యాకింగ్ జరగదు, మిస్లీడింగ్ జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కి మనీ ట్రాన్స్ఫర్ చేసిండు అనుకో, ఎవరైతే పర్సన్ ఇంకో పర్సన్ కి మనీ ట్రాన్స్ఫర్ చేసింది అతనికి మాత్రమే తెలుస్తుంది. మిగతా వాళ్ళకి వాళ్ళ ఐడి అనేది, అదే విధంగా ఐపీ అడ్రస్ అనేది ఏం కనిపించదు. మనం పబ్లిక్ లో చూసినా కూడా ఎవరికి వెళ్ళింది అమౌంట్ అనేది చూపించదు, కానీ ట్రాన్సాక్షన్ జరిగిందని మాత్రమే చూపిస్తుంది. సో అదే విధంగా పబ్లిక్ లో కానీ ప్రైవేట్ లో కానీ డేటా స్టోర్ చేసుకోవచ్చు, సేఫ్ గా ఉంటుంది. కానీ దాన్ని హ్యాక్ చేయరాదు, అదే విధంగా మార్చరాదు. సో బ్లాక్ చైన్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, బ్లాక్ చైన్ గురించి ఇంకా డెప్త్ గా ఏమన్నా డౌట్స్ ఉన్నా మీరు నాకు కింద కామెంట్ చేయండి. మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్, జై హింద్.